మా ప్రాంతం విడిచిపోండి. ఎందుకు? తల్లిదండ్రులు ఎంత భయంకరంగా ఉన్నారు చూడు. ఆ యొక్క గదరేణి దేశంలో ఎంత భయంకరంగా ఉన్నారు. విడిచిపోండి, తమ ప్రాంతం విడిచిపోము. ఎందుకు? వాళ్ళ యొక్క 2000 యొక్క ఈ విధంగా పందుల వ్యాపారం దెబ్బతినిపోయింది. ఈ విధంగా నువ్వు ఉంటే మా పందులని పోతే మా వ్యాపారం అంతా దెబ్బతింటుంది. మా బిడ్డలు సమాధుల్లో తిరిగి రాళ్లతో కొట్టుకున్నా పర్వాలేదు, మా వ్యాపారం బాగుండాల. ఈ దినాల్లో క్రైస్తవుల యొక్క తల్లిదండ్రి పరిస్థితి కూడా అదే. వారు వ్యాపారాల కోసం మందిరాలను కూడా ఆదివారం కూడా రాకుండా పరిస్థితి, బిడ్డల్ని కూడా పంపించని పరిస్థితి. గెరాసేనుల యొక్క తల్లిదండ్రుల పరిస్థితి అదంటే, నీవు మా ప్రాంతాన్ని వదిలిపోమ్ము. కానీ మాతో 2 రోజులు ఉండమన్న వాళ్ళు చూద్దాం రండి. అన్యులు అంటున్నారు 2 రోజులు. యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనం, 4:40. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొని గనక ఆయన అక్కడ 2 దినములుండెను. ఈ సమరయులు అన్యులు ఈ దినాల్లో నిజంగా అన్యులు రక్షించబడి దేవుణ్ణి ఎంతగానో సేవ చేస్తున్నారు. వారి విగ్రహాన్ని ఎంత భయభక్తులతో కొలుస్తారో. నిజమైన దేవుణ్ణి రక్షించబడిన తర్వాత, అన్యులు రక్షణలోకి వచ్చిన తర్వాత గొప్పగా దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు. దశలోనిక సంఘస్థులు కూడా అంతే, వాళ్ళంతా విగ్రహారాధికులే. వారి ఎంత గొప్పగా అపోస్తల పౌలు వాళ్ళకు పత్రిక రాశాడు. ప్రేమైన వాళ్ళ ఈ దినాల్లో అన్యులు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. ఈ గదరేయులు అనే వారు ఏమంటారంటే, వద్దు వెళ్ళిపో, మా యొక్క వ్యాపారం దెబ్బతింటుంది,